ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న ఆ భూమిపై వారికి హక్కులు లేవు. అలా అని లెక్కపత్రం లేదని కాదు, తెల్ల కాగితాలపై చేసుకున్న ఒప్పంద పత్రం ఉంది. సాదా బైనామా అని పిలిచే వీటిని ప్రభుత్వం గుర్తిస్తే తప్ప ఆ భూమిపై వారికి పూర్తి స్థాయి హక్కులు రావు. సాదా బైనామా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి సుమారు 9 లక్షల మంది ప్రజలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో చాలా వరకు గ్రామాల్లో భూముల క్రయ విక్రయాలు తెల్ల కాగితాల మీద జరిగేవే కనిపిస్తాయి. భూమిని అమ్మే వ్యక్తి, కొనుగోలు చేసే వ్యక్తి మధ్య తెల్ల కాగితంపై ఒప్పందం రాసుకుంటారు. ఆ తరహాలో లక్షలాది క్రయ విక్రయాలు తెలంగాణలో జరిగాయి. తెల్ల కాగితాలపై ప్రజలు చేసుకునే భూ క్రయ విక్రయాల ఒప్పందాలను సాదా బైనామా అని పిలుస్తారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పలు దఫాలుగా సాదా బైనామాలను క్రమబద్ధీకరించారు. అయినప్పటికీ ఇంకా అనేక చోట్ల సాదా బైనామా క్రమబద్ధీకరణ జరగని ఒప్పందాలు లక్షల్లో ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా కొత్తగా అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం సాదా బైనామాలను క్రమబద్ధీకరిస్తామని దరఖాస్తులు కూడా స్వీకరించింది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం సాదా బైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియ 2016లో ఒకసారి చేపట్టారు. సుమారు 11,19,000 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో కేవలం 6,18,000 మంది రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. రెండోసారి క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం 2020లో అక్టోబర్ 12వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా కొత్తగా మరో 2,24,000 దరఖాస్తులు వచ్చాయి. ఆ గడువును నవంబర్ 10వ తేదీకి పొడిగించడంతో అనంతరం మళ్లీ 6,66,000 దరఖాస్తులు వచ్చాయి. దీంతో మొత్తం ప్రభుత్వానికి సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం 8,90,000 దరఖాస్తులు అందాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అమల్లో ఉన్న భూదస్త్రాలు యాజమాన్య హక్కుల చట్టంగా పిలిచే ROR 1971 ను ప్రభుత్వం అక్టోబర్ 29న రద్దు చేసింది. కొత్తగా తెలంగాణ పాస్ పుస్తకాలు, యాజమాన్య హక్కుల చట్టం అమల్లోకి తెచ్చింది. కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చే ముందు సాదా బైనామా దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం వాటిపై ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అంతకుముందు వీరంతా పాత పద్ధతిలో అనుభవదారు కాలంలో వచ్చేవారు. కొత్త చట్టంలో ధరణి పోర్టల్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం అనుభవదారు కాలాన్ని తొలగించడంతో వాస్తవ హక్కుదారుల పేర్లు రెవెన్యూ రికార్డులో కనిపించకుండా పోయాయి. ఇదే సమయంలో కొందరు సాదా బైనామాల క్రమబద్ధీకరణపై హైకోర్టును ఆశ్రయించారు. కొత్త చట్టంలో ఈ అంశం లేనందున పాత చట్టం ప్రకారం స్వీకరించిన దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో అక్టోబర్ 29వ తేదీకి ముందు స్వీకరించిన 2,24,000 దరఖాస్తులను మాత్రమే పరిష్కరించడానికి వీలవుతోంది. చట్ట సవరణ తీసుకొచ్చి దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని ప్రభుత్వం ఆలోచన చేసినా ముందడుగు పడలేదు. 2021-22 సంవత్సరాల్లో జిల్లా కలెక్టర్లు పలు దరఖాస్తుల పరిశీలన చేపట్టగా పూర్తి స్థాయి ప్రక్రియ మాత్రం నిర్వహించలేదు. గత ప్రభుత్వ సమయంలో క్రమబద్ధీకరణకు ముందడుగు పడ్డా చట్టానికి మార్పులు చేయాల్సి రావడంతో నిలిచిపోయింది. ప్రస్తుతం ధరణి మార్పులకు శ్రీకారం చుట్టబోతున్న ప్రభుత్వం కీలకమైన ఈ సమస్యకు కూడా పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. క్రమబద్ధీకరణ పూర్తి కాకపోవడం ఒక సమస్య అయితే ధరణి చట్టంలోని నిబంధనలు రైతులకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. సాదా బైనామాకు గుర్తింపు లేని కారణంగా భూములు కొన్నవారికి రెవెన్యూ దస్త్రాల్లో హక్కులు రాలేదు. ధరణి పోర్టల్లో రెవెన్యూ దస్త్రాల్లోని రైతుల పేర్లను మాత్రమే నిక్షిప్తం చేశారు. ఇందువల్ల సాదా బైనామా రైతుల పేర్లు ఎక్కలేదు. పైగా పహాణీ పత్రాల నమోదు విధానాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. భూ యజమాని, సాగుదారుడు ఎవరు, ఎప్పటి నుంచి భూమిపై హక్కులు కలిగి ఉన్నారనేది పహాణీ స్పష్టం చేస్తోంది. అయితే ధరణి పోర్టల్లో పేరెక్కకపోవడంతో అప్పటి వరకు సాగుదారులుగా ఉన్న సాదా బైనామా రైతుల వివరాలు కనుమరుగయ్యాయి. కొత్త పాస్ పుస్తకాలు, ధరణిలో పాత రైతుల పేర్లే నమోదు కావడంతో సాదా బైనామా రైతులకు రైతు బంధు, బీమా కూడా అందటం లేదు. అవసరానికి విక్రయించుకుందామనుకున్న రైతులు అడ్డుపడుతున్న పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సాదా బైనామా దరఖాస్తులు పెట్టుకున్న రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ధరణి పోర్టల్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా పేరు మార్చి అక్కడ ప్రజావాణి కార్యక్రమం వారానికి 2 సార్లు నిర్వహిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్న వారిలో చాలా మంది భూ సమస్యలతో వస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే 6 గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేసింది. మరోవైపు మిగతా 5 గ్యారంటీ పథకాల కోసం ప్రజాపాలన పేరిట ఊరూరా కార్యక్రమాలు చేపట్టి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటోంది.
కానీ ప్రభుత్వం ప్రజాపాలనలో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకోవడం లేదు. దీంతో రైతులు కొంత నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో త్వరగా నిర్ణయం ప్రకటించాలని కోరుతున్నారు.